వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద షాపుల వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించి ప్రత్యామ్నాయంగా షాపులు ఏర్పాటు చేసి వారి జీవనానికి ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన షాపులను వారికే కేటాయించాలని, ప్రస్తుతం పంచాయతీకి ఏ విధంగా అయితే అద్దెలు చెల్లిస్తున్నారో అదే రీతిలో నూతన షాపులకు కూడా అద్దెలు కేటాయించి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కి సమస్యలు విన్నవిస్తున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. అమ్మకాలకి వేరే చోట చూపిస్తే బెటరా? ఆ షాప్స్ మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత వాళ్ళని అందరూ షిఫ్ట్ చేశారు. అటువంటి మరో ట్రాక్ కలెక్టింగ్ అయిన టైంలో నేను డీటెయిల్గా చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు భావదేవ మూవీ మేకర్స్ అనే పేరు మీద పెద్దరికం అనే మన ఇంటి కథ అనే సినిమాని భావనాథ స్వామి సన్నిధిలో ఈరోజు మేము నిర్మాణాన్ని ఈరోజు పూజ జరుపుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని భావదేవుడు మాకు కల్పించినందుకు ముందు భావదేవుడికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ సినిమా నేను చాలా సినిమాలు ఒక 15 సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచో సినిమా తీయాలని కోరికతో ఉంది. దానికి డైరెక్టర్ సురేష్ రెడ్డి గారు నాకు తీద్దామని చెప్పిన తర్వాత ఆయన పెట్టిన ఒకే ఒక కండిషన్ ఏంటంటే సినిమా మొత్తం బాపట్లలో తీయాలి, బాపట్ల ప్రాంతంలో ఈ సినిమా జరుపుకోవాలి, దాంతోపాటు బాపట్ల ప్రాంత నటులను కూడా దీంట్లో నటింపజేయాలి అని ఫస్ట్ అడిగాను. దానికి ఆయన ఒప్పుకుని చెప్పినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు బాపట్లలో సినిమా చేయాలి అనేది ఒక్కటే ఆలోచన. ఈ తర్వాత భావదేవుడి మీద పెట్టిన అంటే ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఆయన ఎంతోమంది కళాకారుల్ని, నటుల్ని, దర్శకులు, నిర్మాతలను ఇచ్చారు. వాళ్ళ కోవలో కూడా నన్ను నిలబెడతానని దేవుడిని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తెలియపరిచేదంటే ఇక్కడ చేస్తూ ఇక్కడ నటులను ప్రోత్సహించాలనేది నా ప్రధాన ఉద్దేశం. ఇక్కడున్న ప్రతి నటన ఆసక్తి ఉన్నవారు, అనుభవం ఉన్నవారు అందరూ మమ్మల్ని సంప్రదించాలని, మా సినిమాలో మాతో పాటు పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను.